హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఏం చేయబోతున్నామో తెలుసుకోబోయే ముందు ఆగండి, ఒకసారి కటింగ్ చూడండి. ఎట్టున్నదో చూడండి. నాకైతే నచ్చలేదు, మీకు నచ్చిందేమో కామెంట్ చేయండి. అదే అన్నందులో నా కటింగ్ చెప్తున్నావా? ఇలా చేసుకోబాక, బాగలేదు నీకు అసలు చెప్తే వినట్లేదు, ఇదే చేసుకిచ్చుకుంటున్నాడు. నాకు నచ్చింది ఒకసారి ట్రై చేద్దామని చేసుకున్న కటింగు. మామూలుగా నేను చేసేది వన్ సైడ్ షర్ట్ చేస్తాను, ఈసారి ఇట్లా రెండు పక్కలు చేసేసాను. అదేంటంటే పొద్దున కాకుగుడు అనేసి అంటుంది. సరే, ఈరోజు ఏం చేద్దామో చెప్పేద్దామా? నేను ఇంతకు ముందు గడిచేసాను, మా ఆయన చాలా ఇష్టంగా తిన్నాడు దాన్ని. అది ఏంటంటే ఈరోజు బిస్కెట్లతో కేక్ అనమాట. హ్యాపీ హ్యాపీ బిస్కెట్లతో కేక్. ఓ, ఎంత ముందు కూడా చేసింది, బాగున్నాయి, తిన్నా. ఒక రోజు నాకు ఎత్తుపెట్ల తినేసినాడు మొత్తం. సరేలే, మళ్ళీ తింటా ఉంటే తినగా ఎప్పుడు చూసి అయిపోయింది. ఎప్పుడు తినేనా నాకు తెలియకుండా తినేనా, అట్లా చేస్తుంది అనమాట. అంటే కొంచెం పర్లేదన్నమాట. ఇప్పుడు దాన్ని ఫస్ట్ టైం చేసింది, ఇది ఇప్పుడు మూడోసారి చేయబోతుంది. ఫస్ట్ ట్రై చేసింది, రెండోసారి బాగా చేసింది, ఈసారి ట్రై చేయి, ఈసారి ఇంకా బాగా చేస్తుంది. ఓకేనా? మీకు చూపించడం కోసం మామూలుగా మేము తినేస్తాం అనమాట, మన వాళ్ళకి కూడా చూపిద్దాం అనేసి అయితే ఇప్పుడు చేస్తున్నాము. ఒకసారి అందరూ వీడియోని స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఓకేనా? వీడియోలకి అయితే వెళ్ళిపోదామా? హ్యాపీ హ్యాపీ బిస్కెట్స్ ఎన్ని ప్యాకెట్లు తెచ్చావు? 3. ఇక్కడ ఒక ప్యాకెటే ఉందా? ఒక ప్యాకెట్ చిన్న బిడ్డ తినేసింది. నన్ను చూపిస్తే ఎంతకాలం తెచ్చిన నన్ను చూపిస్తే నేను తిన్నాను అనేసి అనుకుంటారు. కెమెరా తీసే పెట్టి తినేసి. సరేలే, అవి బాగుంటాయి కదా బిస్కెట్లు, అందుకని తినేసిన. నేనే తినేసి ఆ చిన్నపేట నేనే. మొత్తానికైతే అన్నీ అయిపోయినాయి, ఎత్తించేసినాము. తర్వాత పాలా? ఇవన్నీ నానిపోయినాయంటే బాగా పిండి లాగా వచ్చేస్తుంది కదా, అప్పుడు చక్కెర వేసుకొని కలగదు. ఎట్నో మంచిగా వంటలు చేసి పెట్టే భార్య దొరికింది. నేనైతే ఫాస్ట్గా కరిగిపోతున్నాయి కదా. ఏగలంది ఏగల మధ్యలో కదా పాలు కరిగిపోయింది. చక్కెర పెద్ద కేక్ చేసుకోవాలి ఇలాగ ఒకసారి మనమా చేద్దాం. ఇప్పుడు ఇది ఎంత వస్తుంది? అంటే కొంచెమే కదా వస్తుంది. అప్పుడు కూడా కొంచెమే చేసినావు. అప్పుడు ఎన్ని ప్యాకెట్లు చేసినావు బిస్కెట్లు? 3 ప్యాకెట్లా? అప్పుడు పెద్దగా మనం లైవ్లో చూడలేదన్నమాట, ఇప్పుడు లైవ్లో చూస్తున్నా ఎట్లా చేస్తున్నాం అనేసి. సోడా పిండి వేసుకున్నాను, ఇడ్లీ సోడా. ఇడ్లీ సోడా సరేలే, మనం
వంటలు చేయం కదా, మనకు ఆ డీటెయిల్స్ అవసరం లేదు. కానీ ఇడ్లీ సోడా ఎందుకు వేసుకుంటూ చెప్పినామంటే మనం వ్యూవర్స్కి కూడా, చూసే వాళ్ళకి కూడా ఉపయోగపడవచ్చు. ఇడ్లీ సోడా ఎందుకు వేసుకుంటారంటే కేక్ ఉబ్బుతుంది కదా, దానికోసము వేస్తారనమాట. ఓహో, అంటే ఇడ్లీ దోశ అట్లా బాగా ఉబ్బతాయి కదా ఉడికినట్టు. ఓహో, అంతేనా? రేపు నుంచి నేను నీకు చేసి పెట్టేస్తానులే. చేసి పెడితే దానికంటే అదృష్టమా? చేసి పెట్టే వదన్నా లేక నేను కట్టినా. నువ్వు నేర్చుకున్న వంటలన్నీ నాకు నేర్పించి అలా నేను నీకు నేను చేసి పెడతా ఉంటా. ఇప్పుడు దీన్ని ఇసుకలో వచ్చి పెట్టినావా? ఇప్పుడు అది దాన్ని కూడా యూజ్ చేస్తుంది దీంట్లోకా? ఇసుకతో తయారవుతుంది ఇప్పుడు అదా? ఇసుకతో కాదు, ఇసుక పోసి ఇసుక మీద వేరే గిన్నెలో పోసి పెట్టాలి. చూద్దాం ఎట్ట చేస్తా. ముందుగా నేను పిచ్చి పిచ్చి డౌట్లు అంతా వచ్చేస్తాయి నాకు వీడియో చూసే ముందు. వెయిట్ చేయలేను. ఇసుక దీంట్లో పోసుకొని బాగా చేసుకోవాలి. బాగా సదరం చేసుకోవాలి. సదరం చేసుకొని ఈ బౌల్ ఉంది కదా, ఇంట్లో వచ్చి నూనె పోసుకోవాలన్నమాట. ఈ నూనె గిన్నంతా రుద్దేయాల. ఎందుకనుకో కేక్ చేసేటప్పుడు అంటికేస్తుంది గిన్నెకి నూనె పోసుకోకపోయినామంటే, అందువల్ల నూనె పోసేయమంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకోవాలి. అప్పుడు ఆ గిన్నె ఎందుకు వచ్చేస్తుంది కేక? రాదు సగానికి. ఆ గిన్నె ఎంత కావాలంటే ఇంకా పోయి తేవాలి. నెక్స్ట్ టైం చూద్దాంలే. నెక్స్ట్ దాకా చేసి పెట్టింది చూద్దాం. ఇది రెడీ అయిపోయింది. పెట్టేసుకొని అంతేమా, ఇంకా గ్యాస్ మీద పెట్టేసి మొత్తం పెట్టేయండి. ఓహో, అంతేనా? ఎంత సూప్కి అంత అయిపోద్ది కేక? ఒక 10 నిమిషాలకి అంత అయిపోద్ది. 10 నిమిషాలకి అయిపోద్ది. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూడాలంటే చెక్ చేయాలి కదా, దానికి ఈ పుల్ల తీసుకున్నా నేను. చెక్ చేసేదానికి ఇప్పుడు మనం చెక్ చేద్దాము. ఏం కనవల్ల ఈ పుల్లకి అతుక్కోనది చూడండి, అది బ్లర్గా ఉంది. నీళ్ళు నీళ్ళుగా వస్తుంది అనమాట. అది ఉడకలేదు, ఇంకా ఇంకా కొద్దిసేపు ఉంటే ఉడికిపోతుంది. కేకైతే మొత్తానికి రెడీ అయిపోయింది. వావ్, కేక్ నల్లగా ఉంది ఎందుకు అనుకుంటున్నాను నేను కూడా, డౌట్ వచ్చింది. సో మళ్ళీ ఆలోచించాను, హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు కూడా నల్లగా ఉన్నాయి కాబట్టి కేక్ కూడా మనకి నల్లగా వచ్చింది. అంతే కదా? అంతే, ఆ బిస్కెట్ కలర్లేనే కదా. చాలా బాగుంది. ఇలా
ఇలా ఎందుకు ఎట్టా వస్తుంది ఏంది అట్ట వచ్చిందా ఇది అప్పటికే సగం అతుక్కునేస్తుంది ఇట్లా. ఇది ఎందుకంటే ఇలాగ తిక్కునేసింది, నూనె కొంచెం తక్కువైపోయింది అనమాట ఇందులో. అంటే లాస్ట్ టైం చేశాను, బాగానే వచ్చేసింది, కానీ అదేలాగా వచ్చేస్తుంది అనేసి నూనె కొంచెం తక్కువ వేసేయండి, అందువల్ల ఇలాగ వచ్చేసింది. మీరు చేసుకోవాలనుకుంటే కొంచెం నూనె ఎక్కువ వేసుకోండి, బాగా వచ్చేస్తుంది. సో కేక్ అయితే టేస్ట్ చేయడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను అనమాట. పోయినసారి అంటే కేక్ కొంచెం ఇంత హైట్ ఉండింది, ఇప్పుడేమంటే కేక్ కొంచెం సైజ్ తక్కువ అయిపోయింది, సగం కేక్ దీంట్లో ఉండాలి. సో లేట్ చేయకుండా అయితే కేక్ టేస్ట్ చేసేద్దాం. సూపర్గా ఉంది కేక్ అయితే. సో మీరు కూడా ఇలాగా ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ సంధ్య చిన్న మిస్టేక్ ఏంటంటే నూనె తక్కువ వేసిందంట. అది సో నాకైతే ఈ కేక్ అయితే చాలా బాగా వేసింది, అప్పుడున్న టేస్ట్ అయితే వచ్చేసింది అనమాట. బాగుంది. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని మన ఛానల్ మీ సపోర్ట్ అయితే ఎక్కువ చాలా అవసరం అనమాట. అందరూ మనకు సపోర్ట్ చేయాలంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మన సంధ్య అయితే చాలా చాలా సిద్ధంగా ఉందన్నమాట. ఓకేనా, అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదండి మా కేక్ వీడియో ఎట్లా వచ్చిందో. సో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రేపు కలుసుకుందాం. బాయ్.